ఏ కేబినెట్ మీటింగ్ జరిగినా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాబోయే దశాబ్దాల్లో సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఎకనామికల్ గ్రోత్ రేట్ కానివ్వండి, జిఎస్టిపి, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కూడా రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి లేకపోతే కొన్ని సంవత్సరాలకి ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయలేని పరిస్థితికి రాష్ట్రం వెళితే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవాళ్ళకి వారి పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలి, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించాలి, వారు ఈ ఏదైతే సామాజికంగా వెనుకబడినారో సమాజంలో గౌరవం ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద మరి ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా వచ్చే ఎజెండాలన్నీ కూడా వీటి ఆధారంగా ఉంటాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈరోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన దేశం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదొక మహమ్మారిగా, ఒక డిసీజ్గా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మరి దేశాలన్నీ కూడా వీటి మీద రకరకాల చట్టాలు తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది ఒకప్పుడు మీడియా అంటే మనకి ప్రెస్ లేకపోతే టీవీ ఉండేది. అవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన యాజమాన్యాల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండేవి. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు ఆ మీడియాలో అది ప్రెస్ ఇది కానివ్వండి, మన టీవీ మీడియా కానివ్వండి, లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈరోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా మరి చాలా విషయాలు చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి దీంట్లో ఎవరైతే మాట్లాడతారో వారికి ఒక గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ, లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి, లేకపోతే ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాలని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు